ఆరోగ్యం బాగాలేని పరిస్థితిలో ఉన్న వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఇంట్లో పెట్టుకున్నందుకు గాను గౌరీ, అంటే నీలాగా చాలామంది తల్లిదండ్రులని మనం బాగలేని పరిస్థితుల్లో వదిలే కన్నా అవకాశం ఉన్నవాళ్ళు మన దగ్గరే పెట్టుకొని వాళ్ళకి ఏదో ఒకటి మీరు తిన్న దాంట్లో ఏదో ఒక కొంత వాళ్ళకి పెట్టి కుదిరితే ఏదో ఒకటి అలా వాళ్ళకి తోడుగా ఉంటే కనుక సగం అనారోగ్యం ఆరోగ్యంగా మారిపోతుంది. ఏ రోగమైనా సగం నయం చేస్తుంది మన మనుషులు మన పక్కన ఉంటే కనుక. మీరు ఏం పని చేస్తారు? కూలి పనినా? ఆ డబ్బులతో ఎలా కుటుంబాన్ని నడిపిస్తున్నారు? హైదరాబాద్లో ఉండాలి మేడం. అమ్మ బాగాలేదని చూసి వాళ్ళు ఎవరు వచ్చేస్తాం. మిమ్మల్ని మీ ఆయన్ని మెచ్చుకోవాలి. కొంచెం సొంతలైనా కూడా పట్టించుకునే రోజులైతే కాదు. మీరు కూడా ఎంత కుదిరితే అంత మ్యాక్సిమం మీరంతా మీరు మీ పనులు మీరు చేసుకోవడానికి ట్రై చేయండి. ఊరికి వెళ్ళి మళ్ళీ చేయకపోయినా పర్లేదు, మళ్ళీ వాళ్ళకి భారం అవ్వకండి. లేవగలిగితే లేవండి, లేకపోతే పిలవండి. మళ్ళీ మీరు పడిపోతే మళ్ళీ వాళ్ళకి డబల్ పనులు అవుతాయి. అది ఈ వయసులో మిమ్మల్ని ఇంట్లో పెట్టుకొని కొడుకులు కనలేదు, కూతుర్లు కన్నారు. అయినా కూడా కూతురే మీకు ఈరోజు కొడుకు కన్నా కూడా ఎక్కువగా చూసుకుంటున్నారు. కూతురు అల్లుడును కొడుకులైనా కూడా చూస్తారని గ్యారంటీ లేదు. వచ్చే కోడలు చూడొచ్చు, చూడకపోవచ్చు. అమ్మ, నేను మీకు 5,000 రూపాయలు ఇస్తున్నాను. అమ్మకి ఇంకేమైనా మందులు ఏవి కావాలంటే కనుక ఆవిడకి కొనండి. సరేనా?